విశాఖ జిల్లా గోపాలపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు. వైకాపా ఎంపీలను రాజీనామా చేయించి రాష్ట్రంలో తిప్పుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కాపు కార్పొరేషన్ పెట్టి కాపులను న్యాయం చేసిన పార్టీ తమ పార్టీ అని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే పార్టీకి కార్యకర్తగా పనిచేస్తారో వాళ్ళందరినీ ప్రభుత్వానికి రాజకీయాల్లో తిరిగే ప్రతి ఒక్కరికి కూడా ప్రజాసేవలో ఉంటారు కాబట్టి వారిని సేవామిత్రులుగా సంబోధిస్తూ నియామకాలు చేయడం అనేది జరిగింది. అలాంటి సేవామిత్ర సమావేశం ఈరోజు మీరందరూ రావడం జరిగింది. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 4 ఏళ్ల ప్రస్థానంలో అనేక సవాళ్లు, అనేక విజయాలు, ఒక బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒక జీవి మరణించేదాకా ఎన్ని ఉండాలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పెన్షన్ పెంపు నిర్ణయం కానీ, డాక్రా మహిళలకు పెట్టుబడి నిధి కానీ, హౌసింగ్ నిర్మాణాల్లో స్థలం ఉండి నిర్మాణం చేసుకునే బెనిఫిషియరీ నిర్మాణం చేసుకునే దానికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకే 2.5 లక్షలు జమ చేయడం కానీ, రేషన్ ఇచ్చే విధానంలో బయోమెట్రిక్, పెన్షన్ ఇచ్చే విధానంలో బయోమెట్రిక్ విధానం కానీ, ఏ లబ్ధి వచ్చినా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే వెళ్ళేటువంటి చంద్రన్న బీమా కావచ్చు, మరొకటి కావచ్చు, నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేటువంటి విధానం వల్ల ఒక పారదర్శకత, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా 1100 నెంబర్కి డైల్ చేసి అర్జీ పెట్టుకున్నా, కంప్లైంట్ చేసినా వెంటనే యాక్షన్ ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రజల్లో ప్రతిరోజు 2 లక్షల మంది కంటే రియల్ టైం గవర్నెన్స్ పేరిట 2 లక్షల మందికి నేరుగా ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని 1 2 సంతృప్తిగా ఉన్నారా లేదా అని చెప్పి ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఈరోజు ఈ పరిపాలన సాగుతున్న మాట మీకు అందరూ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరలా మిత్ర కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి 35 కుటుంబాన్ని వాళ్ళు చూడమంటున్నాం. అదేవిధంగా పార్టీ పరంగా ఉండేటువంటి సేవా మిత్ర, ఎవరైతే సేవా దృక్పథంతో ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నారో వారి ద్వారా మరలా ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడమే కాకుండా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి అమలయ్యే దీన్ని సమీక్షించుకోవడం, అల్టిమేట్ గా అందరి అభిప్రాయం మెరుగైన పాలన అందించడం, అందరం కలిసికట్టుగా మంచి పాలన అందిస్తే ఎస్టీ వర్గాల వారు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు కాపులు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా విదేశీ విద్యకు కూడా ఈ రోజు 10 లక్షల నుంచి 15 లక్షలు ఇస్తా ఉన్నాం. విద్యా ప్రమాణాలు పెంచాం, వైద్యం ఉచితం చేశాం, పూర్తిగా వారి పరీక్షలు కూడా ఖర్చు లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేశారు. సో రాష్ట్ర స్థాయిలో ఈ రకంగా ఉంటే మన నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇటు పవర్ ప్రాబ్లమ్స్ పూర్తిగా లో వోల్టేజ్ ప్రాబ్లం క్లియర్ గా, అంతకుముందు పవర్ కట్స్ ఉండేవి, అవేమి లేకుండా ఈరోజు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న పరిస్థితి. హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనుకునే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది. చూసారు, హుదూద్ ముందు హుదూద్ తర్వాత చర్చించుకునే పరిస్థితి. అంటే అప్పటికంటే అసలు పూర్తిగా పని అయిపోయింది విశాఖ అనేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు విశాఖపట్నం చూస్తే అద్భుతంగా, మరి చాలా ఆహ్లాదకరంగా విశాఖ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి విధంగా ఈరోజు రోడ్లను కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. దానికి ఒకే ఒక ఉదాహరణ ఈరోజు సులభతర వాణిజ్యం, ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టి సులభతర వాణిజ్యం ఎప్పుడవుతుంది, ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా వ్యాపారం కోసం చేసేటప్పుడు వారికి ఆర్థికంగా పెట్టుబడి కానీ, నిధులు కానీ, బ్యాంకులు రుణాలు ఇవ్వడం కానీ వారి కెపాసిటీ అంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అక్కడ నిధులు అనేటువంటివి ఏర్పడతాయి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి రేటింగ్స్ గత 2 ఏళ్ల క్రితం 3వ స్థానం ఉంటాయి. ఈ ఏడాది మనం రాష్ట్రాలు అంటే కొత్త రాష్ట్రమైనా 4 ఏళ్ళైనా మిగిలిన వాళ్ళందరితో పోటీ పడుతూ నెంబర్ 1 స్థానంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిలబడడానికి కారణం చంద్రబాబు నాయుడు. కియా మోటార్స్
ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూసి వచ్చింది. అదే టీఎంఆర్ గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వోక్స్ వ్యాగన్ అనేటువంటి కంపెనీ ఇక్కడికి పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళతో వ్యాపారాలు మాట్లాడుకుని వాళ్ళు పారిపోయేటట్టు చేసింది గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఈరోజు వారిని ఆహ్వానించి వారి దగ్గరికి వెళ్ళి మీరు రండి మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మేము అనువైన వాతావరణం మనం కల్పిస్తామని చెప్పి అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు స్టార్ట్ చేశారు. ఇవ్వలేము, ఏ రాష్ట్రంలో ఉండదు, జిఎస్టీ అమల్లోకి వస్తుంది, నీతి ఆయోగ్ కూడా అంటే 14th ఫైనాన్స్ కమిషన్ కూడా ఒప్పుకోలేదని చెప్పి అనేక అసత్యాలు మాట్లాడారు. మీరు దానికంటే మించిన రాయితీలు ఇస్తామంటే ఈ రోజు కేంద్రం ఇచ్చేటువంటి స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే రాయితీల కంటే ఈ రోజు పెట్టుబడిదారులకి రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా మనం చెప్పినటువంటి మాటల వాళ్ళందరూ కూడా వచ్చారు. అందుకని వాళ్ళు చెప్పారు స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ పేరిట మీరు ఏ రాయితీలు ఎంతవరకు ఇస్తున్నారో మీరు అన్ని కూడా ప్రపోజల్ పెట్టండి, దానికి మించినటువంటి సహకారం ఇస్తామని చెప్పి ఆ రోజు అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి ప్రకటన చేశారు. ఈ రోజు దాని గురించి మాట్లాడితే 18,800 కోట్ల మన ప్రతిపాదనతో రూపాయలు నుంచి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో మాట అసెంబ్లీకి పోటీ చేసి శాసనసభ్యుల్ని పంపిస్తే శాసనసభ్యులు అసెంబ్లీకి రారు. దేనికి ఈరోజు చట్టసభల్లో ఎన్నికైనటువంటి ఒక ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలకి ఒక వేదిక, ఒక ఒంటెద్దు పోకడ, ఒక వ్యక్తి ఆయన ఏమనుకుంటే అది మాట్లాడటం తప్ప ఇంకో లోక్సభ సభ్యులు వాళ్ళ హక్కులు కోల్పోతారు, రాజీనామాలు చేయమంటారు. ఈ రోజు రాజీనామాలు చేసి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంలో మాట్లాడే అవకాశం ఆ లోక్సభ సభ్యులకు లేదు, వాళ్ళు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర అంశాల్లో చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రతిపక్ష పార్టీ లాలూచి రాజకీయాలతో బీజేపీ ఏం చెప్తే అది చేస్తుంది అనేటువంటి దానికి నిదర్శనాలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. శాసనసభ్యులు అసెంబ్లీ పంపరు, లోక్సభ సభ్యులు రాజీనామా చేసి ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికల హామీ చేశారు. దీన్ని ఎలా చేయాలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన స్వయంగా చెప్పాడు. ఇది 9th షెడ్యూల్లో తమిళనాడు తరహాలో ఇవి చేర్చాలి, రిజర్వేషన్ బీసీలకు ఎఫెక్ట్ కాకుండా అదనంగా రిజర్వేషన్ కలిగించాలి, మీరు కమిషన్ వేయాలి, కమిషన్ అయిపోతే కోర్టు స్టే ఇస్తుంది, మీరు కమిషన్ వేసి బిల్లు ఆమోదింపజేయాలి, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కాపులకు అన్యాయం చేస్తున్నారు, మీరు పెట్టి కేంద్రాన్ని పంపించి బీజేపీతో ఆమోదింపజేయాలి అని చెప్పి ఇదే చెప్పినటువంటి పెద్ద మనిషి మొన్న తూర్పుగోదావరి జిల్లాలో అదే జిల్లాలో మళ్ళా పాదయాత్ర పోతా ఉంటే ఆయన మనసు మారింది. ఎందుకంటే ఆ బిల్లు కేంద్రం దగ్గర ఉంది, కేంద్రాన్ని వాళ్ళ అజెండాలో తీసేశారు, కేంద్రాన్ని ప్రశ్నించేటువంటి అజెండా ఆయన చాలాగా తీసేశాడు. ఇప్పుడు బీజేపీతోనే ఫ్రెండ్షిప్ క్లియర్ గా కనబడతా ఉంది. కాపులని బిల్లు ఆమోదించబడి ఈ రోజు కేంద్రం దృష్టిలో ఉంది. కాపు రిజర్వేషన్ సిఫార్సుల మేరకు అసెంబ్లీ ఆమోదం పొంది అసెంబ్లీ నుంచి అక్కడ పంపించినప్పటి నుంచి ఈ వైఖరి ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. ఈ రోజు ఆయన బయటపడ్డాడు. బయటపడినంటే వారి పార్టీలో కూడా ఆల్రెడీ మొదలైంది. రెండో రోజుకే ఈ రోజు మళ్ళీ మాట పరిస్థితి, మాట మార్చడం మడమ తిప్పడం అంటారు. ఈ మనం ఎటు తిరిగిందో మనం అందరం చూసాం. తిప్పారు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి మరి వాళ్ళు కూడా ఈ రోజు ఒకేసారి తెలియదు. అంటే ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం, ఏ రకంగా చేష్టలు ఉన్నాయి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, ఎక్కడ అడగాలి, ఏది అడగాలి, దేని మీద పోరాటం చేయాలి, ఎవరిని అడగాలి అనేటువంటి దానిపైన ఈ రోజు రాష్ట్రం అందరూ చూస్తున్నారు. ఆయన కూడా ఇక్కడే తిరిగే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అవిశ్వాసంపై చర్చ జరిగింది. పార్లమెంట్ సభ్యులు నేరుగా గట్టిగా ప్రధానిని నిలదీసే పరిస్థితి వచ్చింది. వీళ్ళ రాజ్యసభ సభ్యుడు విశాఖపట్నానికే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్తున్నాడు. రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఈరోజు లోక్సభ సభ్యులు రాజీనామా చేయాలట, రాజ్యసభ సభ్యులు మాత్రం అందులో పదవులు అనిపిస్తున్నాయి. ఒకవైపు శ్రమిస్తూ ఉంటే అనేక విజయాలు మనం ఒక విపత్తుని కూడా అవకాశాలుగా మలుచుకొని ముందుకు వెళ్తా ఉంటే దానికి సహకరించాల్సింది పోయి ఒక పోలవరం ప్రాజెక్ట్ అది నిర్మాణం కావాలి. ఇది కళ, ఆంధ్రుల కళ, ఎన్నో ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి పడుతూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షాలు ముఖ్యంగా ఏవైతే కొన్ని విషయాల్లో సహకరించాలో ఆ సహకరించాల్సిన విషయాల్లో కూడా విభేదించడం చాలా శోచనీయం.
ప్రతిపక్షం అంటే ప్రతిదీ ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని విమర్శించుకుని పోయేటువంటి ప్రతిపక్షంగా కనబడుతున్నారు తప్ప నిజంగా ఒక సరైన సూచనలు ఇచ్చి అలాంటి వేదికలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. అసెంబ్లీ లాంటి శాసనసభలు మాట్లాడింది మొత్తం యావత్తు వారి పార్టీలో ఉండేటువంటి కాపులే విమర్శించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ రకంగా అలాంటి నాయకత్వం తండ్రి అకస్మాత్తుగా చనిపోతే, ఒక ముఖ్యమంత్రి చనిపోతే రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతి చెందాం. అలాంటి సందర్భంలో అనేక మంది ఆ హఠాత్ వార్త విని చనిపోయినారు. వాళ్ళకు ఓదార్పు యాత్ర కూడా, పదవి కాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు. నేరుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి రాష్ట్రానికి అందాల్సిన వాటిపైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ కుట్ర రాజకీయాల్ని తిప్పికొట్టే విధంగా వీరందరూ కూడా మరి మా ప్రాంతంలో ప్రజలందరికీ వివరించాలి, మన సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలని చెప్పి పేరున మీ అందరికీ తెలియజేస్తూ, మరి సమావేశం అయినాక మనం గ్రామాల వారీగా మనం ఒకసారి నేను మీతో లోపల మాట్లాడతాను. రచన చేసుకున్న తర్వాత అంటే నేను ప్రతి వార్డులో కూడా ఇట్లా సేవామిత్ర కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఒకవైపు సాధికారత ప్రభుత్వం, ఇటు పార్టీ రెండు కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, మెరుగైన పరిపాలన అందరికీ అందించాలనేటువంటి దృక్పథంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డెఫినెట్ గా మంచి ఫలితాలు ఇచ్చే కార్యక్రమం. 4 ఏళ్ళు పూర్తయింది, ఇంకో సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో మనం ఈ 4 ఏళ్ళు అనేక విజయాలు మన నియోజకవర్గంలో అయితే మనం పట్టాలు ఇచ్చుకున్నాం, మనం ఇల్లు కట్టుకున్నాం, తర్వాత పెన్షన్ ఎక్కువ. దానికి మన నాయకులందరూ కూడా సమిష్టిగా మన ప్రాంతంలో ఈ ఏదైతే ఈరోజు సేవామిత్ర ఏర్పాటు చేసుకున్నామో వారందరి విశేష కృషి జరిపితే డెఫినెట్ గా ఇవన్నీ కూడా మనం ప్రజలకు అందించగలుగుతాం, వారి నమ్మకానికి నిలవగలుగుతాం అని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను, నాయకులు కూడా కాపురం ఉండాల్సిందిగా కోరుతూ, ఇదే సందర్భంలో పాత్రికేయ మిత్రులు అందరూ వచ్చారు, పేరున వారికి కూడా నా ధన్యవాదాలు. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please subscribe.